ఉద్దేశాలు రాజకీయం చేయటం తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఓకే వివేక్ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కామెంట్స్, గతంలో ఆయన ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఆయనకి ఏం అర్హత ఉన్నది అనేది వీరి ప్రశ్నలు. ఆయన ఒకేలాగే ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్లకు ఇందాక కృష్ణాంజలి సార్ మాట్లాడిన 3 పాయింట్లు చెప్తాను. ఎందుకు రోడ్ల మీదకి రమ్మంటున్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, రోడ్ల మీదకి రమ్మంటున్నారు అనేది కాదు దాని అర్థము. తప్పు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది తప్పు అని ఖండించడం వల్ల ఏమవుతుందంటే 10 మందికి తెలిసి రేపు ఎవరన్నా తప్పు చేయాలనుకున్నప్పుడు ఇది తప్పు, అందరికీ ఇది నచ్చదు, ఒకలాంటి నిరసన లేకపోతే ఇది తప్పు అని 10 మంది చెప్తారనే ఒక బాధ్యతతో కూడిన పిలుపిచ్చారు అది. సో రోడ్ల మీదకి రమ్మని, గొడవలు చేయమని, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయమని కాదు. అధికారంలో ఉండి శాంతియుతంగా, ఇప్పుడు మా అధినేతను గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు ఇబ్బందులు పెడితే మరి ఆయన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలంటే సెకండ్లు పడుతుంది. మేము ఎప్పుడు బాధ్యతగా చేతులు కట్టుకుని మరి నిరసన తెలియజేశాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో చెప్పారు, కూటమి గెలిచిన మొదటి రోజే, రిజల్ట్స్ వచ్చిన రోజే సాయంత్రం కూడా చెప్పారు మనం బాధ్యతగా ఉండాలి, వెండేటా పాలిటిక్స్ కాదు అని. సో మేము బాధ్యతతో ఉంటాము కానీ మేము అలాంటి పనులు ఎప్పుడు చేయం సార్. ఎందుకు ఆ మాట అంటున్నారంటే 10 మందికి ఎవరికైనా తప్పు జరిగినప్పుడు కుల మత ప్రాంతాలకు అతీతంగా ఇది తప్పు. ఎందుకంటే భారతదేశం అనేది ఉమ్మడిగా ప్రతి ఒక్కరికి, ప్రతి ధర్మానికి, ప్రతి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా లోబడి ప్రవర్తించాలి. ఎవరికైనా ఒక కష్టం నష్టం వచ్చినప్పుడు అందులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన తెలియజేసినప్పుడు మిగతా వాళ్ళు క్వైట్ గా ఉంటే సరిపోతుంది. లేకపోతే వాళ్ళ బాధను అడ్రస్ చేసినప్పుడు రాళ్ళు వేయకోకుండా ఉంటే బాగుంటుంది అని. ఒకవేళ అలా నొప్పి పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు వైసీపీకి సంబంధించి చెప్పారు ఆ మాట. మీ వైసీపీలో ఉన్న హిందువులు ఎందుకు అడ్రస్ చేయట్లేదు, ఎందుకు క్వైట్ గా ఉంటున్నారు, తప్పు జరిగింది కదా, వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో మాట్లాడారు. రెండో పాయింట్ ఏమన్నారు మీరు, సిట్టింగ్ జడ్జి వద్దని ఎవరన్నారు? మేము సిట్టింగ్ జడ్జితో వద్దని ఏమి చెప్పలేదే. మేము సిట్టింగ్ జడ్జి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ వేసాము టెంపరీగా, ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు. తర్వాత తప్పకుండా ఇది న్యాయ విచారణ, అటు హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి, సుప్రీం కోర్టులో పిటిషన్లు పడ్డాయి. కాబట్టి ముందు మోడీ గారు కూడా ఈ రకంగానే ఆ దీపాలు వెలిగించండి, చప్పుళ్ళు చేయమండి అన్నారు. ఆ కాంటెస్ట్ అది వేరు లేండి, అది ఆ సబ్జెక్ట్ వేరు, దీనికి సంబంధించినది అది, దీనికి సంబంధమే లేదు. మూడో పాయింట్ ఏమన్నారు, తల్లిపాలకు కూడా కొవ్వు ఉంటుందనే ముఖ్యమైన పాయింట్ ఒకటి ఏదో చెప్పారు. నేను అది చూశాను, చెప్తున్నాను వినండి. ఇప్పుడు తల్లిపాలు ఎవరు తాగుతారు? ఆ బిడ్డలు మాత్రమే, అంటే 1, 2, 3 ఆ తల్లికి పుట్టిన వాళ్ళు మాత్రమే తింటారు, వాళ్ళు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎనీథింగ్. బట్ తల్లి బిడ్డకు సంబంధించిన అదొక అవినాభావ సంబంధం పాల రూపంలో. ఇది అలా కాదు కదా. తల్లి బిడ్డ పాలల్లో కొవ్వు ఉందని దేవునికి పెట్టే దాంట్లో లడ్లలో జరిగిన దానికి ఎలా చెప్తారు సార్ మీరు? అసలు సంబంధం ఉందా? ఇది జంతువుల కొవ్వుతో చేసిన దానికి కలుషితాలు కలిశాయని కొన్ని కోట్ల మంది, ఇప్పుడు తల్లిపాలు ఆ బిడ్డలు 2, 3 తాగుతారు, వేరే వాళ్ళు బయట వాళ్ళు తాగరు కదా, బయట వాళ్ళు తాగరు. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించిన అంశం, ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశము, అంశము కాదు. భజనలు చేయమని పిలుపునివ్వడంలో ఆంతర్యం ఏంటి? ఆయన పూజలు చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ఈయన భజనలు చేయమంటున్నారు. అంటే పాప ప్రాయశ్చిత్తానికి కొన్ని మార్గాలు పూజారులు లేకపోతే పెద్దలు, వేద పండితులు కొన్ని మార్గాలు సూచించారు. ప్రాయశ్చిత్తాలు ఎలా జరిగితే అపవిత్రం జరిగింది, పశ్చాత్తాప పడుతూ మనం ఇలా తప్పు జరిగింది, దేవునికి రకరకాల పద్ధతుల్లో మొరపెట్టుకుంటాం. అది మోకాళ్ళ మీద కూడా వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, లేకపోతే నివేదనలు అర్పించవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు, లేకపోతే ఇలాంటి ప్రాయశ్చిత్తాలు, గుడి కడగడాలు, చాలా రకాలైన పద్ధతులు ఉన్నాయి మనకు. ఆయా పద్ధతులలో మనం పాటించే పద్ధతులలో అంతిమంగా వర్మ గారు ఆయన భజనలు చేయమనొచ్చు, ఏమైనా చేయమనొచ్చు, అభ్యంతరం లేదు, కానీ భజనలు చేసేవాళ్ళు చేస్తారు, ఓకే. ఇక్కడ వివేక్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, మేము హిందువులందరినీ పిలిచి వాళ్ళని శాంతియుత నిరసనలు చేయమని అడుగుతున్నాం. మొన్న బీజేపీ వాళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచో కదిరి నుంచి ఆ నుంచి వచ్చి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి మొత్తం నిరసనలు తెలియజేశారు. తప్పే, వాళ్ళ స్టైల్ వాళ్ళలే, అది వేరే విషయం. ఇప్పుడు ఒకసారి నిరసన తెలియజేయాలనేది మీరు పిలిపించిన తర్వాత మాట్లాడాలి, పిలిపించిన తర్వాత ఈ శృతిలో మాట్లాడండి, ఈ శృతిలో భజన చేయండి, ఈ శృతిలో మాత్రమే మీరు నిరసనలు తెలియజేయండి అంటే వినేటువంటి వ్యవహారం ఉండదండి. వన్స్ ఒకసారి మీరు రెచ్చగొట్టి వదిలిన తర్వాత
రెచ్చగొట్టే మేము అలా పని చేయలేదు ఇది సార్. కాదు. మేము చేయట్లేదు. ఆ డ్యూటీలో మేము చేయలేదు. మీరు మేము చెయ్యం కూడా అలాంటివి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఈ రోజున అధికార పక్షంలో మేము చేయలేదు. తెలుగుదేశం మేము చేయలేదు. మేము అలాంటి పనులు పిలిపివ్వలేదు. బాధ్యతాయుతమైన స్థానంలో మేము చేయలేదు. మేము అలాంటి పిలిపివ్వలేదు. మీరు జనసేన పార్టీకి ఆపాదించద్దు విధంగా చేయటం తాత్కాలికంగా మీకు మేము ఆ పని చేయలేదు. మేము అలాంటి పనులు చెయ్యము. మేము చేయలేదు, చెయ్యము కూడా. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. ప్రజలు చాలా దాడులకు, హింసలకు జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ గానీ ఎంకరేజ్మెంట్ గానీ చేయదు. మీకు అవకాశం దాడులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదు. మీ యొక్క అందులో డౌట్ లేదు. మార్చుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పేటువంటి అన్ని మేము బాధ్యతతో పనిచేసే వాళ్ళము. అందరికీ సమాన హక్కు ఉండాలని కోరుకునే వాళ్ళము. పవన్ కళ్యాణ్ ఎవరికి ఎవరి కష్టం వచ్చినా ఎవరు తప్పు చేసినా నిలదీసే వాళ్ళము. కాబట్టి మీరు జనసేన పార్టీ మిగతా పార్టీలతో పోల్చొద్దు. మాట్లాడతారు కానీ జనం అందరూ వినరు. జనం పిచ్చోళ్ళు కాదు అనేటువంటి విషయం భవిష్యత్తులో మీకు అర్థమైంది ఈ విషయం. కానీ రాష్ట్రం అనేటువంటి విషయంలో ఈ రోజున మీకు 164 సీట్లు ఇస్తే ఒక్క విషయాన్ని తేల్చడానికి మీ చేతిలో అధికారం ఉంటే దాన్ని తేల్చకుండా ప్రజల్ని రెచ్చగొట్టి ఈ రోజున ప్రజల్లో అశాంతి మాకు అన్యాయం జరిగింది, తప్పు జరిగింది. బాధ్యతగా ఉండండి. మీరు ఆపాదిస్తున్నారు ప్రజలకు రెచ్చగొట్టారని. మేము చెప్తున్నారు మీరు ఆపాదిస్తున్నారు. మేము తప్పు జరిగినప్పుడు తప్పని చెప్పని చెప్తున్నాం. అంతవరకే చెప్తున్నాం. సిట్టింగ్ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని వివేక్ బాబు గారు చెప్పినటువంటి మాటనే అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ రోజున ప్రభుత్వం సిద్ధంగా అని చేయమనండి. అది ప్రకటన కావాలి. నిజంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయితే మాత్రం మీరు చెప్పిన ప్రకారంగానే సిట్టింగ్ జడ్జితో విచారణకు మీరు అంగీకరించారు. మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరిని ప్రకటన చేయమని. అది నిజాయితీగా వాళ్ళు సంతృప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఆందోళన ఉంది. సమాధానం చెప్తానంటున్నాడు. ఒక నిమిషం అండి. ఏ సమాధానం అండి? నేను మాట్లాడేటప్పుడు ఆయన విన్నాడా అండి? నేను ఒకటి అడుగుతున్నా అండి. ఒకటి అడిగిన తర్వాత సమాధానం చెప్తాను. ఒక మాట అడుగుతాను. వివేక్ బాబు గారు అంగీకరించినటువంటి మాట, మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఆయన అంగీకరించాడు. ఆయన ఆదేశాలు జారీ చేస్తే కుదిరేటువంటి పని కాదు. ఆయన జనసేన అధికార ప్రతినిధిగా చెప్పారు. సంతోషం. ఈ మాటని చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తారు? రాష్ట్ర ప్రజలకు చెప్పానండి, నాకు కాదు, వర్మ గారికి కాదు, 99 ప్రేక్షకులు రాష్ట్ర ప్రజలకి అనౌన్స్ చేయమనండి. వివేక్ సార్, ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ లోనే క్లియర్ గా చెప్పాను, ఇది తప్పకుండా హైకోర్టు సుప్రీంకోర్టు వేస్తాది, డోంట్ వరీ అని చెప్పాను. మేము కూడా జరగకపోతే మేము చేస్తాం. మీరు వెయ్యండి. మీరు అడ్డం పడుతున్నారు. మీరు అడ్డం పడకండి. చెప్పేది అదే చెప్పేది. మీరు అడ్డం పడుతున్నారా? మీరు చెప్పారు కదా. చెప్పినప్పుడు నేననేది మీరు బాధ్యతలో ఉన్నారు కదా, మీరేంటి? చెప్తాను స్వామి, స్వామి చెప్పే లోపల ప్రభుత్వం మీద ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉంది. నీతులు చెప్పారు చెప్పే లోపల మీరు చెప్పే లోపల ఒకసారి వినండి. ఆగండి సార్, చెప్పే లోపల మీరు మరీ రెచ్చిపోతున్నారు. టైం ఇచ్చినారు, ఆగండి ఒకసారి. మీరు ప్రజలు రెచ్చగొట్టి మాకు బాగా ఆందోళన రెచ్చగొట్టే మాట మాట్లాడద్దు. ఇప్పుడు నా టైం వచ్చిందన్నా చెప్పాలి కదా. మీకు ఏమైనా షుగర్ ఉందా? కృష్ణ అన్ని ఉన్నాయండి. షుగర్ ఏమి లేవు. నేను చెప్తాను, వినండి స్వామి. చెప్పేది వినండి. ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు మీరు ఈ డిబేట్ లో 10 సార్లు అన్నారు. రెచ్చగొట్టేది దాన్ని చెప్తున్నారు సమాధానం. ఆగండి.
రెచ్చగొట్టే పనులు మేము మా అధినేత ఏ రోజే కానీ చేయలేదు. మేము తన్నించుకున్నాము, కేసులు పెట్టించుకున్నాము తప్ప ఏ పొద్దు రెచ్చిపోలేదు. మా అధినేతను బండిలో ఎక్కి కాళ్ళలో కింద కూర్చోమన్నా కామ్గా ఉన్నాము, చేతులు కట్టుకుని అరెస్ట్ చేస్తామన్నా పోలీసుల నుంచి బయటికి రాకోకుండా మా ఆ హోటల్ గది కానీ పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకుండా కూడా ఆపిన రోజులు కూడా మేము క్వైట్ గానే ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రెచ్చగొడతాం? మేము ఇంకా బాధ్యతతో పనిచేయాలని 10 మందికి చెప్పేవాళ్ళం. మేము మిగతా వారికి అందరికీ ఒకవేళ ఇలాంటి తప్పు ఎవరికి తప్పు జరిగినా కూడా ఖండించాలని చెప్తున్నాను. ఆగండి, అరే వస్తున్నాను పాయింట్కి వస్తే లోపల మళ్ళీ అడ్డం పడుతున్నారు. ఇప్పుడు నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో ఏం చెప్పాను? మేమంతటా మేము కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే సిబిఐకో లెటర్ రాస్తే మాది కూడా 896 ఒక లెటర్ అవుతుంది, అంతవరకే. వాళ్ళ దాన్ని